చిరంజీవి గారు, మీరు కొన్ని ఏళ్లుగా బీసీల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. అయితే 1931 నుంచి బీసీల సమాచారం ఎక్కడా లేదు. అయితే 2011 జనాభా లెక్కల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ప్రకారమే, కులగణన తర్వాతనే బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది, అంటే దాదాపుగా బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది మనకి తెలియడానికి 76 ఏళ్ళు పట్టింది. అంటే ఇప్పుడు బీసీలకు పదవులు రావడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది అనుకోవాలి? మేడం మేడం ఎస్, ఇప్పుడు 76 సంవత్సరాలు ఎవరు మీరు చిరంజీవులు గారు మాట్లాడతారు. సీతారాం నాయక్ నేను కూడా ఒక పార్టిసిపెంట్ ఉన్నానండి. మేము లేక మర్చిపోతాం మేము. ఎస్ ప్లీజ్ చిరంజీవులు గారు. నమస్కారం, అందరికీ ఎందుకంటే నమస్కారం. పెద్దవాళ్ళు అన్ని మీరే చెప్పాలనే మేడం. అట్లానే లేదు, అందరం పెద్దవాళ్ళమే. ఇక్కడ ఏం లేదు, నేను ఒకటే ఇక్కడ మీ అందరి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదు ఈ దేశంలో. బీసీలు అనే వాళ్ళు అందరికీ బీసీలను ఓటర్లుగా చూసిండ్రు, వీళ్ళని ఒక సవతి తల్లి ప్రేమ చూపించిండ్రు తప్ప బీసీలకు ఏ పార్టీ న్యాయం చేయలేదు. ఇక్కడ ముగ్గురు పార్టీలు మాట్లాడింది, నేను చెప్తాను. మొట్టమొదటి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కులగణన అనేది 1931 వరకు 1881 నుంచి మనకు బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. మన నైజాం స్టేట్ లో కూడా నిజాం గారు చేసినారు. కానీ 1931 తర్వాత 1941లో రెండో వరల్డ్ వార్ ఉండి చేయలేదు. 1951లో కులగణన చేయాలని చెప్పేసి ఫైల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే నెహ్రూ గారు ఏం చేసినారు, లేదు నేను చెయ్యను, ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, నేను చేస్తాను, బీసీలకు చేయను అని చెప్పి అసలు వదిలేశాడు. ఆ తర్వాత ఈ కులగణన అంశం మర్చిపోయింది. 2010లో పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు కులగణన జరపాలి 2011 సెన్సస్లు అని చెప్పి క్వశ్చన్ రేజ్ చేశారు. రేజ్ చేసిన తర్వాత పార్లమెంట్ లో యునానిమస్ తీర్మానం జరిగింది. సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయిలి, అప్పటి సోషల్ జస్టిస్ మినిస్టర్, మేము చేస్తామని ప్రకటించిండు. నెక్స్ట్ డే చిదంబరం మేము 2011 సెన్సస్ లో కులగణన చేయము, జనగణనలో కులగణన చేయము, మేము సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అని సెపరేట్ చేస్తామని చెప్పి సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి ఆ లెక్కలు బయటపెట్టలేదు కాంగ్రెస్. ఆ తర్వాత బీజేపీలు 2018లో ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు లోక్సభలో అప్పటి హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎస్ మేము 2021లో కులగణన చేస్తామని. 2010లో వాళ్ళు తీర్మానంలో భాగస్వాములు, 2018లో వాళ్ళు ఆగస్ట్ 31 రోజు స్టేట్మెంట్ ఇస్తాడు. 2021లో వీళ్ళు ఏం చేస్తున్నారు, మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు, మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవసరం ఉంది, మీరు సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిండ్రు, ఆ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగితే ఇవ్వకపోతే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సుప్రీంకోర్టు పిటిషన్లో బీజేపీ గవర్నమెంట్ ఏం ఫైల్ చేశారు, మేము కులగణన చేయము, ఈ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అన్ని తప్పులు తడకలతో ఉంది, మాది పనికిరాదు. అంతకుముందే సెన్సస్ కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 98% అది కరెక్ట్ ఉంది, 2% తప్పు ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకొని వాడచ్చు అంటే స్టేట్మెంట్ ఇస్తారు. సో కులగణన చేయమని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేస్తారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమో 1951 నుంచి వాళ్ళు చేయలే, ఆ తర్వాత 2011లో చేస్తామని చెప్పి చేయలే, ఆ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ కూడా బయట పెట్టలే. ఇక బీఆర్ఎస్కి వచ్చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. మరి ఆ రిపోర్ట్ ఎందుకు ఆ క్యాబినెట్ ముందు పెట్టి తీర్మానం చేసుకొని పబ్లిక్ డొమైన్ లో పెట్టలే, ఓన్లీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పెట్టిండ్రు. ఎందుకంటే అది మేము ఇంత గొప్ప పని చేసినామని చెప్పుకోవడానికి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉంది, అదే ఇవాళ బేస్ అయ్యి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీకి కూడా బీసీల మీద ప్రేమ లేదు, బీసీల విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి. ఇక రెండవది వచ్చేస్తే ఇప్పుడు చేసినటువంటి దాన్ని పార్టీ దీనివల్ల ఏం జరిగిందంటే బీసీల ఆత్మగౌరవం దెబ్బతింది. 51% ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు 46% అంటున్నారు. 21,52,000 తగ్గించిండు. పాత దాంట్లో 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 21,52,000 తగ్గింది. అంటే ఈ 13 ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో జనాభా కనీసం 40 లక్షలు పెరిగి ఉంటుంది. అంటే ఇంకో 20 లక్షల అందులో సగం బీసీలు ఉంటారు. అంటే 21,52,000 అది వేలు, ఇప్పుడు పెరిగిన 21 లక్ష కూడా తగ్గించి 43 లక్షలు తగ్గిపోయింది. వీళ్ళకి ఈ లెక్కలనే కనీసం ప్రెస్ కు రిలీజ్ చేసే ముందుకు నన్ను వెరిఫై చేసుకోరా అండి. ఇవాళ పోనీ ఇవన్నీ 2014 తప్పు, ఇప్పుడు ఎంత అనుకుందాం. మీకు ఒకటి 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత 3.5 కోట్లు. సంవత్సరం తర్వాత 2014లో మనం సర్వే చేస్తే 3,66,00,000, అంటే సుమారు 15 లక్షలు పెరిగింది. అంటే జనాభా సంవత్సరానికి 4 లక్షల చొప్పున పెరిగింది. మరి ఆ లెక్కేసుకున్న 2011 కలిపినట్టయితే సుమారు ఇప్పుడు 2011 నుంచి 2025 అంటే 14 సంవత్సరానికి 4 లక్షలైనా 56 లక్షలు కలుస్తుంది. అంటే 4,06,00,000 అయితే జనాభా. మీరు ఇచ్చిన జనాభా ఎంత
3,54,00,000 3% తగ్గిందన్నారు. దానికి ఒక 10 లక్షలు కలిపితే 3,64,00,000. కనీసం ఇది కూడా వెరిఫై చేసుకోరా? మీ ఆఫీసర్స్ మరి ఏం పని చేస్తున్నారు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోరా? ఇక జనాలకు ఏది చెప్పినా చెల్లిపోతుంది. అసలు వీళ్ళు ఏమి అడగరు అనుకుంటున్నారా ఏంటి? మా అర్థం కాదు మీ సమస్య. మీరు సెన్సస్ 2011 అయితే నమ్ముతారు కదా, పోనీ 2014 పక్కన పడేద్దాం. మరి అది ఎందుకు వెరిఫై చేసుకోలేదు? కనీసం అట్లనే చెప్పాలి. 3% కాదు 15% జరగలేదు కాబట్టి మేము ఇది తప్పు వచ్చిందని అది కూడా చెప్పారు. మేము 97% చేసినాం, 96.9. ఇవి చూసుకోకుండా మీరు మాట్లాడితే ఎట్లా అండి? ఇక బీసీ సంఘం బీసీలు ఊరికి ఏం చేసినా సరిపోతుంది అనుకుంటే ఎట్లా? ఒకటి. ఇకపోతే మీరు 42% రిజర్వేషన్ గురించి అది ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టినారు 42% అని? తెలియదా మీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తెలియదా? వికాసరావు మహారాష్ట్ర కేసు తెలియదా? కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడుకోవాలి. ఇక మేము బీఆర్ఎస్ గురించి చెప్తాం. బీఆర్ఎస్ లో మాకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ 2017లో పెట్టిండ్రు. దానికి 3,850 కోట్ల బడ్జెట్ ఇచ్చింది 7 ఏళ్లలో. ఖర్చు పెట్టింది 19 కోట్లు. ఇదే కదా మీరు బీసీల మీద ప్రేమ చూపించింది అన్ని పార్టీలు. వాళ్ళ దేశంలో ఒక బీసీల గత ఏమి పట్టిందండి? ఇవాళ దేశంలో మీకు ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా 2014 నుంచి 24 వరకు బీసీల స్టడీస్ మీద, అంటే స్కాలర్షిప్స్ కానీ ట్యూషన్ ఫీ మార్క్ మీద ఖర్చు పెట్టింది 15,000 కోట్లు. కానీ రుణమాఫీ చేసిండు. రుణమాఫీ 2014 నుంచి 24 వరకు 16.5 లక్షల కోట్లు చేసిండు. 14.5 లక్షల కోట్లు చేసినట్టు 2023లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ప్రకటించాడు. అందులో ఒక అతిపేద నిరుపేద ఉన్నాడు, రిలయన్స్ సంబంధించినటువంటి అనిల్ అంబానీ. ఆయనకి ఎంత ఇచ్చినారు? ఆయన 48,000 కోట్ల రుణం తీసుకుంటే 450 కోట్లు కట్టించుకొని మిగతాదంతా రుణమాఫీ చేసి 47,500 కోట్లు ఒక పెద్ద మనిషికి ఇస్తారు. 15,000 కోట్లు 80 కోట్ల జనాభా ఉన్న బీసీలు ఈ దేశంలో, వాళ్ళకేమో ఒక 15,000 కోట్లు మీకు ఇవ్వడానికి మనసు ఒప్పదు. ఈ సంవత్సరం 2,000 కోట్ల బడ్జెట్ పెడతారు. మరి బీసీలు ఇంకా అధ్వానంగా పరిస్థితికి పోకుంటే ఎట్లా పోతారండి? సో ఇది నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ పార్టీ సిద్ధాంతమే కరెక్ట్ గా అనుకుంటే కాదు. ఇవాళ ఒక 20-30 ఏళ్ల కిందట బీసీలు కొంత నిజంగానే కూడా బ్యాక్వర్డ్ ఉండొచ్చు, వాళ్ళు ప్రశ్నించకపోవచ్చు. చిరంజీవి గారు, ఇలాంటి తీర్మానాలన్నీ కేవలం అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఏదో మమ అనిపించడమేనా, లేదంటే నిజంగా అమల్లో కూడా ఇవి సాధ్యం అవుతాయంటారు? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను మేడం రోజా గారు, ఇప్పుడు తమిళనాడులో మీకు చెప్తాను ఎట్లా కమిట్మెంట్ ఉంటుంది అనేది. తమిళనాడులో బీసీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కమిట్మెంట్ ఉంది. వాడు ఈడబ్ల్యూఎస్ అసలు మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వదిలేసింది. వాళ్ళు సుప్రీం కోర్టులో కూడా అఫిడవిటేషన్లు మేము చేయమన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్ తమిళనాడులో ఉంది. ఎట్లా వచ్చింది తమిళనాడులో బీసీల? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని? బికాజ్ తమిళనాడులో ఇందిరా సహాని కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ మండల్ కేసులో 50% సీలింగ్ దాటద్దంటే ఇమీడియట్ గా అప్పుడు జయలలిత బ్రాహ్మణ అయినా అక్కడ బీసీ వాదం ఎక్కువ ఉంది కాబట్టి ఆమె ఢిల్లీకి పరిగెత్తి ఢిల్లీలో ఇక్కడ చట్టాన్ని ఒకటి చేసుకుని తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసి స్పెషల్ యాక్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావును ఒప్పించుకొని క్యాబినెట్ ఒప్పించి లోక్సభ 9th షెడ్యూల్ పెట్టినట్టున్నారు కదా. అదే దాన్ని తీసి 9th షెడ్యూల్ పెట్టిన ఆర్టికల్ 32B కింద సో పెట్టి 9th షెడ్యూల్ పెట్టి వాళ్ళు రక్షించుకున్నారు. మరి మీకు నిజంగా ఇక్కడ బీసీలకు 42% మీకు ఇవ్వాలనుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఒప్పించి 9th షెడ్యూల్ పెట్టించండి. ఇవాళ దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా కుల సర్వే చేసే హక్కు ఉంది. అది బీహార్ గవర్నమెంట్ చేస్తే కోర్టు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాన్ని తిరిగి ఒప్పుకున్నది. ఎందుకంటే ఆర్టికల్ 342(3) కింద ప్రతి స్టేట్ తన ఓన్ స్టేట్ లిస్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ కులగణన స్టేట్ లిస్ట్ స్టేట్ సబ్జెక్ట్ అది. సో మీరు ఇప్పుడు చేయండి, చేసి మీరు వట్టి తీర్మానం లాభం లేదు. మీరు చట్టం చేయండి, చట్టం చేసి చట్టం ఇక్కడ ఆమోదం చేసుకుని ఈ చట్టాన్ని కేంద్రానికి పంపించి కేంద్రంలో మీరు కేంద్రాన్ని ఒప్పించి ఇవ్వండి. ఏమొచ్చింది పంచాయతీ ఎన్నికలు ఒక 1 month 2 months లేట్ అయితే మీకు అంత నిజంగా ప్రేమ ఉంటే బీసీల మీద March 15th రోజు మీరు జీవో ఇచ్చిండ్రు, కులగన్న చేస్తాం 150 కోట్లని. February 16th రోజు మీరు తీర్మానం చేసిండ్రు. మరి October 10th దాకా ఏం చేసిండ్రు? ఒక్క నిమిషం ఓటర్ లిస్ట్ లో బీసీలను గుర్తించి పంచాయతీ ఎన్నికలు చేద్దామని చేశారు. చేస్తే మేము అప్పుడు ఈ బీసీ సంఘాలు నేను ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి అందరికి జరుగుతున్నటువంటి అన్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తే బీసీ సంఘాలని రోడ్డు మీద పడితే అప్పుడు October 10th ఇచ్చారు. అంతవరకు దీన్ని పట్టించుకోలే. ఏంది ఓటర్ లిస్టుల మీద చేద్దామని. మీకు అసలు పార్టీకి రాష్ట్రంలో ఉన్న పార్టీకి బీసీల కులగణన చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం రాహుల్ గాంధీ ఒక్కరికి మాత్రమే ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ రాహుల్ గాంధీ. ఆయన మొదటి నుంచి కూడా బీసీలు
కులగణన జరగాలి, జాతి గణన జరగాలి, సీలింగ్ 50% క్యాప్ తీసేయాలి, ఎవరి జనాభా ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి రాజీవ్ గాంధీ. కానీ